నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు సమర్పిస్తున్నాం. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాడ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన ఈరోజు మనం 29వ నామాన్ని చెప్పుకోబోతున్నామండి. ఓం భూతాదయే నమః అన్న ఈ నామానికి వివరణ మనకి అందించిన వారు శ్రీ విఎస్ కరుణాకరన్ గారు. ఈ కథకి, ఈ నామానికి వారు పెట్టినటువంటి పేరు సర్వభూత స్పృహణీయమూర్తి అని నామకరణం చేశారు ఈ నామానికి కథారూపంలో. మరి కథలోకి ప్రవేశిద్దామండి. గోకులంలో తంత్రీపాలుడనే గోపాలకుని భార్య నిధిపాలుడనే బిడ్డను కని నెల తిరగకుండానే కన్నుమూసింది. బంధువులు ఎంత పోరినా కొడుకు మీది మమకారంతో తంత్రీపాలుడు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ బంధువుల పోరు మరీ ప్రబలం కావడంతో కొడుకును 8 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తంత్రీపాలుడు సుబోధ అనే గోపికను వివాహమాడాడు. రూపవతి, గుణవతి అయిన సుబోధ యశోదకు దూరపు చుట్టం. ఆరంభంలో సుబోధ సవతి కొడుకును ప్రేమగా కన్న కొడుకులాగే చూసుకునేది. కానీ ఆమె కడుపున ఒక బిడ్డ పుట్టడంతో ఆమె సవితి బిడ్డను ద్వేషిస్తూ బాధలు పెట్టసాగింది. నిధిపాలునికి కరువైన తల్లి ప్రేమ యశోద వద్దనే లభించసాగింది. అప్పటికి కృష్ణుడు జన్మించలేదు. కానీ కృష్ణుడు జన్మించిన తర్వాత కూడా యశోద నిధిపాలుని కన్నబిడ్డలాగే చూసుకుంది. కృష్ణ బలరాములకు నిధిపాలుడు అనుంగు చిలికాడయ్యాడు. కానీ ఉన్నట్టుండి ఒక చిత్రం జరిగింది. ఒక్కమారుగా సుబోధలో మార్పు వచ్చి నిధిపాలుని కన్నబిడ్డ కంటే కూడా ప్రేమగా చూసుకోసాగింది. తంత్రీపాలుడు, గోకులంలోని ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఆ విడ్డూరం చూసి నివ్వెరపోయారు. ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పును గురించి విడ్డూరంగా చెప్పుకోసాగారు. ఆ రోజుల్లోనే గోకులంలో భూపాలుడు అనే ఒక గోపాలకుడు తన తల్లిదండ్రులను కోల్పోయాడు. కవలబిడ్డలైన అతని సోదరులు అజపాలుణ్ణి, అనిపాలుణ్ణి పెంచి పెద్ద చేసే బాధ్యత 20 ఏండ్ల వయస్సులో ఉన్న ఆ భూపాలుని మీద పడింది. కానీ భూపాలుని భార్య యామినికి అది ఇష్టం లేదు. ఆమె వారిని నానా బాధలు పెట్టసాగింది. ఆ కవల సోదరులిరువురూ కూడా కృష్ణుని సాంగత్యంలోనే ఊరట పొందుతూ వచ్చారు. ఉన్నట్టుండి ఆ యామిని ప్రవర్తనలోనూ కూడా చిత్రమైన మార్పు వచ్చింది. ఆమె తన చిన్నారి మరదులను ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. సరిగా సుబోధ ప్రవర్తనలో మార్పు వచ్చిన సమయంలోనే యామిని ప్రవర్తనలోనూ కూడా మార్పు వచ్చింది. ఈ విషయం కూడా గోకులంలో అమ్మలక్కలు విడ్డూరంగా చెప్పుకోసాగారు. ఆ రోజుల్లోనే గోకులంలో ఒక పొట్ల ఆవు ఉండేది. అది దాని దూడను కూడా పొడిచి బాధ పెట్టేది. అందుకే ప్రజలు దానికి కంసుడు అని పేరు పెట్టారు. నిర్దాక్షిణ్యంగా తన 6 మేనల్లులను పొట్టన పెట్టుకున్న కంసునితో దాన్ని పోల్చేవారు. ఉన్నట్టుండి కంసుడు అనే ఆవు ప్రవర్తనలోనూ కూడా మార్పు వచ్చింది. అది తన దూడను ప్రేమగా చూసుకోసాగింది. సరిగ్గా సుబోధ, యామినిల ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే కంసునిలో కూడా ఈ మార్పు కనిపించింది. ఈ విషయం కూడా గోకులంలోని ప్రజలు దూరంగా చెప్పుకోసాగారు. ఆ రోజుల్లోనే గోకులంలో రోహిణీదేవి అంతఃపురంలో రాఖాయి అనే పరిచారిక ఉండేది. ఆమె అన్ని విధాలా మంచిదే, కానీ ఒట్టి అజాగ్రత్త మనిషి. తరచూ చేతిలోని పాత్రలు జారవిడిచేది. అలా ఎన్నో పాత్రలు సొట్టలు పడడం, పగిలిపోవడం కూడా జరిగాయి.
ఒక రోజున ఒక అందమైన కుండను ఆమె పగలగొట్టగా రోహిణికి కోపం వచ్చి ఆమెను పనిలోంచి తొలగించింది. అప్పుడు ఆమె మీద జాలి తలచి నందగోపుడు గోవులను కాయడానికి వెళ్లే గోపాలకుల చలిది అన్నం పాత్రలు శుభ్రపరిచే పనిని ఆమెకు నియమించారు. ఆ పనిలో కూడా రాకాయి అజాగ్రత్తతో రోజు ఎన్నో పాత్రలు పగలగొడుతూ ఉండేది. ఉన్నట్టుండి ఆమె ప్రవర్తనలో కూడా చిత్రమైన మార్పు వచ్చింది. పాత్రలను జాగ్రత్తగా పసిబిడ్డలను చూసుకున్నట్టు చూసుకోసాగింది. మధ్య మధ్య ఆ పాత్రలను ఆమె ముద్దు కూడా పెట్టుకోసాగింది. ఈ సంగతి కూడా గోకులంలో అమ్మలక్కలు విడ్డూరంగా చెప్పుకోసాగారు. ఒకనాడు రోహిణి అంతఃపురంలో అమ్మలక్కలు చెప్పుకుంటున్న ఈ మాటలు బలరాముని చెవిన పడ్డాయి. వీరందరి ప్రవర్తనలోనూ వచ్చిన ఈ మార్పులు 7 నెలలుగా కనిపించసాగాయి. మరో 4 నెలలు కూడా గడిచాయి. వారి ప్రవర్తనలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ చిత్రపైన మార్పుకి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలని బలరామునికి అనిపించింది. ఒకరోజు తమ్ముడు కృష్ణుని వద్ద ఈ ప్రస్తావన తెచ్చాడు. కృష్ణుడు ఆ ప్రశ్నకు బదులు చెప్పేలోగానే వారిద్దరికీ కనిపిస్తూ వేరెవ్వరికీ కనిపించకుండా నారదుడు అక్కడికి వచ్చాడు. గోకులంలోని ప్రజల ప్రవర్తనలో వచ్చిన ఆ మార్పుకు కారణం చెప్పమని కృష్ణుడు నారదుడిని అడిగాడు. నారదుడు కృష్ణ బలరాములకు పాదాభివందనం చేసి ఆ రహస్యం తనకు తెలియదని తెలుసుకొనగోరుచున్నానని అన్నాడు. కృష్ణుడు నారదునితో ఇలా అన్నాడు. నారదా, బ్రహ్మమాయ తెలుసుకోవడం ఎవరితరం? సృష్టిలోని ఇలాంటి విడ్డూరాలకు కారణం సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడే అని చెప్పాలి. అందుచేత నీవు నీ తండ్రి అయిన ఆ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయనని ఈ విషయం అడుగు. నారదుడు తాను ముందుగా గర్గాచార్యుని ఆశ్రమానికి వెడతానని, తరువాత వెంటనే సత్యలోకానికి వెళ్ళగలనని అన్నాడు. నవ్వుతూ కృష్ణుడు ఇలా అన్నాడు. ఏమో, ఈ ప్రశ్నకు నీకు గర్గాచార్యుని ఆశ్రమంలోనే సమాధానం లభిస్తుందేమో. నారదుడు వెళ్లేసరికి గర్గాచార్యుడు బృహదారణ్యకోపనిషత్తు పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ కింది వాక్యం నారదుని చెవిన పడింది. కిం ప్రజయా కరిష్యామో యేషాం అంటే ఆత్మజ్ఞానం లేని పిల్లల వల్ల మనకేమి ప్రయోజనం అని అర్థం. పరమాత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి భార్యాబిడ్డలను గురించి కానీ భోగ భాగ్యాలను గురించి కానీ ఎలాంటి ఆసక్తి ఉండదు అని తాత్పర్యం. గర్గుడు నారదునికి స్వాగతం చెప్పాడు. కుశల ప్రశ్నల తరువాత సుబోధ, యామిని, రాకాయి, కంసుడు అనే ఆవు వీటి ప్రవర్తనల్లో వచ్చిన మార్పుకి కారణం ఏమిటి అని నారదుడు గర్గాచార్యుల వారిని ప్రశ్నించాడు. గర్గాచార్యుని ఆశ్రమంలో ఆ ప్రశ్నకు జవాబు లభించగలదని కృష్ణుడు సూచించినట్టు కూడా చెప్పాడు. కానీ గర్గాచార్యుడికి ఆ ప్రశ్నకు జవాబు తెలియదు. ఇవాళ బృందావనంలో ఈ ప్రశ్నకు జవాబు మనకు దొరికింది, అక్కడికి వెడదాం అన్నారు నారదునితో. బృందావనంలో ఆ సమయంలో కృష్ణుడు తోటి గోపాలులతోనూ గోవులతోనూ పరివృతుడై ఉన్నాడు. అన్నా, నీవడిగిన ప్రశ్నకు జవాబు ఇవాళ ఈ బృందావనంలోనే నీకు లభిస్తుంది అన్నాడు కృష్ణుడు బలరామునితో. అప్పటికి గోకులంలోని కదంబ వృక్షం ఎక్కి ఆకుల మధ్యన ఉండి ఏం జరుగుతుందో చూడమన్నాడు. ఆయన చెట్టు మొదలు నానుకొని నుంచుని మురళి మ్రోయించసాగాడు. ఆవులు, దూడలు, తోటి గోపాలురు వారి చలిది పాత్రలతో సహా అతని చుట్టూ మూగారు. అంతలో గర్గాచార్యుల వారు, నారదుడు కూడా అక్కడికి వచ్చారు. చిరునవ్వు నవ్వుతూ కృష్ణస్వామి వారికి స్వాగతం చెప్పి సమీపంలో ఉన్న ఒక మర్రి చెట్టు చాటున నిలిచి ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. మళ్లీ మురళి వాయించడం మొదలెట్టాడు. ఆ దివ్యగాన వాహినికి ప్రకృతి అంతా పరవశమై పులకించిపోతోంది. అంతలో ఒక తెల్లని హంస మబ్బుల్లోంచి దిగి రావడం కనిపించింది. ఆ హంస మీద ఆసీనుడై ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. చాటున పొంచి చూస్తున్న బలరాముడు, నారదుడు, గర్గాచార్యుల వారు ఆ సమయంలో బ్రహ్మ అక్కడికి రావడానికి హేతువేమా అని ఆశ్చర్యపోసాగారు. దూరం నుంచే బ్రహ్మ కృష్ణుని సావాసగాండ్రు, ఆవు దూడలు యథాప్రకారం బృందావనంలో ఉండడం చూసి నిర్ఘాంతపోయి అక్కడే నిలబడిపోయాడు. తన కళ్ళు నమ్మలేని దృశ్యం ఏదో అతనికి కనిపించినట్లయింది. గర్గుడు, నారదుడు రహస్యంగా కృష్ణుణ్ణి అడిగారు.
ఎందుకు బ్రహ్మదేవుడు అలా విలవిలాపోతున్నాడు? కృష్ణుని అనుగ్రహం వలన ఆ కథంతా వారిరువురి మనస్సుల్లోనూ ప్రస్ఫుటమైంది. ఉన్నట్టుండి ఆవు దూడలు సావాసగాండ్రు అయిన గోపాలురు వారి చలితి పాత్రలు అన్నీ మాయమై అందరి స్థానంలోనూ కృష్ణ పరమాత్మే వారికి కనిపించాడు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల మళ్లీ గోపాలురు, ఆవులు, దూడలు వారి చలితి పాత్రలు చెట్టున ఆనుకుని మురళి వాయిస్తున్న కృష్ణుని చుట్టూ కనిపించాయి. బలరాముడు తన ఆదిశేషుని రూపంలో కృష్ణస్వామి శిరస్సు మీద తన పడగలతో నీడ కల్పిస్తూ తన 2000 కన్నులతో ఆ వింతను చూడసాగాడు. బ్రహ్మదేవుడు కృష్ణుని పాదాల ముందు మోకరిల్లాడు. ఆయన తన తప్పుని కృష్ణుని ముందు ఒప్పుకుంటూ ఉండడం గర్గుడు, నారదుడు, బలరాముడు అందరూ విన్నారు. జరిగిన సంగతి ఏమిటంటే, ఒక రోజున తన సావాసగాండ్రతో కలిసి ఆనందంగా కృష్ణుడు వనభోజనాల్లో పాల్గొంటూ ఉండడం బ్రహ్మదేవుడు చూశాడు. ఆ దృశ్యం చూసి బ్రహ్మదేవునికి కన్ను కుట్టింది. అతడు అసూయాగ్రస్తుడయ్యాడు. కృష్ణుని శక్తి ఎంతటితో పరీక్షించాలనుకున్నాడు. వెంటనే అక్కడ మేస్తూ ఉన్న ఆవుదూడలన్నింటినీ మాయం చేసి వాటిని తీసుకుని వెళ్లి దూరంగా ఒక కొండ గుహలో నిర్బంధించాడు. కృష్ణుడు తన సావాసగాండ్రతో విందు కొనసాగిస్తూ ఉండమని చెప్పి తాను దూడలను వెదగడానికి బయలుదేరాడు. వెంటనే బ్రహ్మదేవుడు కృష్ణుని సావాసగాండ్రైన ఆ గోపబాలులను, వారి చలిది పాత్రలను కూడా మాయం చేసి వారిని మరొక కొండ గుహలో బంధించాడు. సంతోషపడుతూ కృష్ణుని గట్టి చిక్కు తెచ్చిపెట్టాను కదా అని మరిసిపోతూ బ్రహ్మదేవుడు సత్యలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ తన మందిరంలో ప్రవేశించబోతూ ఉంటే తన పరిచారకుడు అతనిని అడ్డగించాడు. అసలు బ్రహ్మ లోపల ఉన్నారు. తన రూపంలో ఒక మాయా బ్రహ్మ వస్తాడని, అతనిని లోపలికి రానివ్వవద్దని గట్టి కట్టడి చేశారు ఆ మాయావి. వెంటనే పలాయనం చిత్తగించి నీ ప్రాణాలను కాపాడుకో అని అరిచాడు ఆ పరిచారకుడు. కృష్ణుని ముందు తన శక్తి ఎందుకు పనికిరాలేదని, తన పన్నాగానికి పై పన్నాగం అతడు పన్నాడని బ్రహ్మదేవునికి అర్థమైంది. తాను బృందావనం నుంచి తిరిగి వచ్చేలోగానే తన మందిరాన్ని అతడు ఆక్రమించుకున్నాడు. వెంటనే బ్రహ్మ తిరిగి బృందావనం వెళ్ళి అక్కడ తన చెలికాండ్రు, చలితి పాత్రలు కనిపించక కృష్ణుడు ఎంత కంగారు పడుతూ ఉన్నాడో అని చూడాలనుకున్నాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి గోపాలురు, ఆవు దూడలు, చలితి పాత్రలు అన్నీ అక్కడే యథాప్రకారంగా కనిపించాయి. తన కళ్లను తానే నమ్మలేక వడిగా తాను వారిని బంధించిన గుహల దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ తాను బంధించిన గోపబాలురు, దూడలు అన్నీ అక్కడే ఉన్నాయి. మళ్లీ బృందావనం వచ్చాడు. కృష్ణుడు తానే వారందరి రూపంలోనూ విహరిస్తూ ఉండడం చూశాడు. అప్పుడు బ్రహ్మకు అర్థమైంది కృష్ణుడు సర్వాంతర్యామి అని. ఆయనే తన చెలికాండ్రుగాను, ఆవు దూడలుగాను, చలిది పాత్రలుగాను మారిపోయాడు. బ్రహ్మ తాను చేసిన పొరపాటును ఒప్పుకొని కృష్ణస్వామిని క్షమాభిక్ష అర్థించాడు. తాను గుహలలో దాచిన గోపబాలులను, ఆవు దూడలను, చలిది పాత్రలను కృష్ణునికి ఒప్పగించాడు. బ్రహ్మ జీవితంలో గడిచిన కొద్ది క్షణాలే భూలోకవాసుల కాలమానంలో 1 సంవత్సర కాలమైంది. ఆ సంవత్సరం అంతా గోకులంలోని ఆవు దూడల రూపాన్ని, గోపాలుర రూపాన్ని, చలిది పాత్రల రూపాన్ని కృష్ణుడే ధరించాడు. విధిపాలుడు గాని, ఆవు దూడ గాని, చలిది పాత్రలు గాని కృష్ణుని ప్రతిరూపాలు కావడం వల్లనే సుబోధకు, కంసుడనే ఆవుకు, రాకాయికి వారిలో అంత ఆకర్షణ కనిపించింది. అందుకే అలాగే యామినికి కూడా ఆ విధంగానే కనిపించడం జరిగింది. పరమాత్మ ఆకర్షణ శక్తి ఎంత బలమైనదంటే లోకంలో అందరూ విర్రెత్తి ఆయనను ఆరాధించడం మొదలెడతారు. పైన ఉదహరించిన బృహదారణ్యకోపనిషత్తులోని వాక్యం ఈ అర్థాన్నే చాటుతోంది. ఆ స్వామి ఆకర్షణలో పడ్డవారికి ఐహిక భోగాలన్నీ తృణప్రాయాలే అని. ఆయనలో విశ్వాసం ఏర్పడిన తర్వాత ఎవ్వరూ ఆయనను ఆరాధించకుండా ఉండలేరు. ఒకసారి ఆయన అండజేరిన వారికి సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి. నారాయణ నంబూద్రి తన నారాయణీయం అనే కావ్యంలో గురువాయూరప్పన్ స్వామిని ఇలా స్తోత్రం చేశాడు. గోకులంలో స్త్రీలందరికీ 1 సంవత్సరం పాటు నీవు బిడ్డవయ్యావు, ఆవులన్నింటినీ నీవు దూడవయ్యావు,
ఆ స్త్రీలు ఆ ఆవులు నీ సాయుధ్యం చెందడంలో ఏమాత్రమూ సందేహం లేదు. లోకంలో ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వేర్వేరు జీవులు కర్మానుబంధం చేత తల్లి బిడ్డలుగాను ఆవు దూడలుగాను జన్మిస్తే వారి ప్రేమానుబంధమే అతి గాఢమైంది. అంటే ఇక సర్వాత్ములకు ఆత్మవైన నీవు ఆ తల్లులో కలిగించిన వాత్సల్యం అపరిమేయం కదా. అందరి చేతను అలా ప్రేమించబడే ఆ దేవుని రూపాన్ని సర్వభూత స్పృహణీయమూర్తి అంటారు. ఈ అర్థాన్ని అంతటినీ వేదవ్యాస భగవానుడు భూతాది అన్న ఒక్క నామంలో ఇమిడిచారు. నిరుక్తి ఈ భావాన్ని క్రింది విధంగా సంగ్రహిస్తుంది: భూతైర్య ప్రాణివిర్నిత్వం స్పృహణీయ తమత్వతాః పదానాద్దిభూతాది ఉచ్యతే సుందరాకృతిజః. అందుకే వేలాది మంది ఈనాటికి గురువాయూరులోనూ తిరుపతిలోనూ స్వామి దర్శనం కోసం వెర్రెత్తి ఎగబడుతూ ఉంటారు. గురువాయూరప్పన్ను వెంకటాచలపతిని ధ్యానిస్తూ భూతాది నామం మనం ఉచ్చరిస్తే మనం అందరికీ స్పృహణీయులం అవుతాం. జనరంజకత్వం ఆశించే కళాకారులు, రచయితలు, వ్యాపారస్తులు, ప్రజానాయకులు అందరూ ఓం భూతాదయే నమః అనే ఈ నామాన్ని జపింతురుగాక. పదండి మనము జపిద్దాం. ఓం భూతాదయే నమః. అదండి, భూతాదయే నమః అన్న నామానికి అద్భుతమైన కథని మనకు అందించారు కరుణాకరన్ గారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.